एक्चुअली हमारा जो ये मुद्दा है, जिस बात के लिए हम लड़ रहे हैं, पिछले 17-18 दिनों से लड़ रहे हैं, वो मुद्दा ये है कि हमारी यूनिवर्सिटी की लैंड, जो कि 400 एकड़ से ज्यादा का लैंड है, वो तेलंगाना गवर्नमेंट ने किसी फर्जी तरीके से ले लिया है और ले करके उसे उसके ऊपर प्राइवेट प्लेयर्स को वो जमीन ऑक्शन करने जा रही है और यहाँ एम्यूजमेंट पार्क बनाएगी या फिर IT हब बनाएगी। और उसके लिए वो JCB लगातार रन कर रहा है पिछले 4 से 5 दिनों से। और सभी इसके अंदर जंगल है, इसके अंदर लेक्स है, इसके अंदर वाइल्ड लाइफ है, एनिमल्स है, उन सबको वो मार रही है तेज गति से। और पूरे रात दिन वो बुलडोजर चलता है हमारे यूनिवर्सिटी कैंपस में। और इसी यूनिवर्सिटी कैंपस में 2 बाउंड्री बना दिया गया है, जैसे कि दूसरे साइड में पाकिस्तान हो, हमें एंटर नहीं करने दिया जा रहा है वहां पर। और लाठी डंडे से पीटा जा रहा है, कपड़े फाड़े जा रहे हैं, डिटेन किए जा रहे हैं और तमाम तरह की हरकतें की जा रही है हमारे साथ। थ्रोटलिंग किया जा रहा है, मैन हैंडल किया जा रहा है। और वो कह रही है, तेलंगाना गवर्नमेंट लगातार झूठ बोले जा रही है कि ये जो लैंड है यूनिवर्सिटी का नहीं है, जबकि ये लैंड तो है ही हमारा। साथ साथ हमारी लड़ाई ये पर्यावरण को बचाने की लड़ाई है, एनवायरमेंट को बचाने की लड़ाई है। हम सभी इन्वायरमेंटलिस्ट से अपील करना चाहते हैं, देश भर के इन्वायरमेंटलिस्ट से, कि वो हमारी लड़ाई में हमारे साथ दे। और NGT को भी आगे आकर के इस पर स्टे लगाना चाहिए। हाई कोर्ट को, सुप्रीम कोर्ट को सुओ मोटो कॉग्निजेंस लेकर के इस पर तुरंत स्टे का फैसला देना चाहिए। और तेलंगाना गवर्नमेंट को भी शर्म आना चाहिए। अगर वो शर्म नहीं आता उन्हें, तो उन्हें डूब मरना चाहिए। नहीं तो हम कह देना चाहते हैं, उन्हें चेता देना चाहते हैं कि उनको जो लग रहा है, उनको जो घमंड हो चुका है कि वो 5 साल तक की सरकार में बने रहेंगे, तो हम जिंदा कौम है, हम लड़ने वाले कौम है। हम उन्हें 5 साल से पहले बेदखल करके बाहर निकालेंगे। ये HCU और यहाँ हैदराबाद के लोगों का सेंसिटिविटी हमारे साथ जुड़ा हुआ है, वो हमारे साथ आकर के हमारा सहयोग दे रहे हैं। क्लाइमेट फ्रंट के लोग हमारे साथ आकर के लड़ रहे हैं, तो सब मिल करके उनको उनका सही ठिकाना दिखाएंगे और उनकी कुर्सी को हिला करके ही मानेंगे। చెప్పండి, ప్రభుత్వం ఏమో ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది, మీరేమో HCUకి సంబంధించిన భూమి అని మీరు అంటా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 400 ఎకరాలు ఏదైతే ఉందో స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ IMG భర్త ఏజెన్సీకి ఇచ్చాం. ఒకవేళ 6 నెలల్లో డెవలప్మెంట్ జరగకుంటే కంపెన్సేషన్ తో పాటు మాకు రిటర్న్ ఇవ్వాలా. డెవలప్మెంట్ జరగాలి, మాకు రావాల్సిన కంపెన్సేషన్ మాకు రాలి. మరి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే అన్న, అది మా భూమి, ఆ భూమి మా విద్యార్థుల పేర్ల మీద రాయమనట్లే, మా తల్లిదండ్రుల పేర్ల మీద రాయమనట్లే. అక్కడ ఎన్నో వన్యజీవులు ఉన్నాయి అన్న. ఆ రేవంత్ అన్న కంచగచ్చ బౌలిసే ఆక్సిజన్ అప్ టు హైదరాబాద్. మరి నువ్వు ఖతం చేస్తే ఎట్లా గాలి పెంచుకుంటావు, ఎట్లా బతుకుతావు అని అడుగుతా ఉన్నా. పోలీసులకు నువ్వు ₹1,00,000 జీతం ఇవ్వచ్చు, మరి పీల్చడానికి గాలి ఇస్తావా, నీళ్ళ ఇస్తావా? ఏప్రిల్ 2కే ఇంత ఎంట ఉంటే మరి ముందు ఏమవుతుందో. మరి ఇలాంటి డిస్ట్రక్షన్స్, డిఫారెస్టేషన్స్ జరిగితే మనం బతికేది ఎట్లా, మన వచ్చే తరాలు బతికేది ఎట్లా అని అడుగుతా ఉన్నా. మొత్తం న్యాచురల్లీ ఫార్మ్డ్. ఒక్కసారి ప్రకృతితో పెట్టుకుంటే వాయనాడులో ఏం జరిగిందో మనందరికి తెలుసు. మొత్తం కొట్టుకోవేరు జనాలంతా. ఎందుకు కొట్టుకోవేరు? ప్రకృతికి విరుద్ధంగా భూములు కట్టి బిల్డింగ్లు లేపిర్రు, మొత్తం కొట్టుకోవేరు వరదల. అలాన్న హైదరాబాద్ కావద్దు, హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి, తెలంగాణ సమాజం బాగుండాలి అని కొట్లాడుతున్నామన్నా. అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి ఒక్కడే ఒక డిమాండ్, పనిచేస్తున్న చేసి వెళ్ళిపోవాలా. పోలీసు వాళ్ళు కొలవడద్దు. ధన్యవాదాలు. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఈ భూమి 20 సంవత్సరాలు ఆగడం వల్ల ఇది అడవిలా మారిపోయింది, ఇది నిజంగా అడవి కాదు, ఇందులో ఎలాంటి జంతువులు లేవు అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అంటా ఉన్నారు. ఒకసారి మీ కెమెరాలు, ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం ఎవరు వచ్చినా ఓకే, మేము ముగ్గురం కలిసి పోయాం. ఆడ నిజంగానే జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా తెలిసిపోతుంది. ఇప్పుడు గేట్ ఎందుకు దాటని బట్లే లోపలికి వస్తే బండారం అంతా బయట పడుతుంది, దొంగ దొరికిపోతాడని రేవంత్ రెడ్డి గారికి నిష్పక్షంగా తెలుసు. అందుకే మీడియా గొంతు నొక్కుతుంది.
తిరుగుతుండు, విద్యార్థులపై లాఠీ చార్జీలు చెప్పిస్తుండు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, టెర్రరిస్టులం కాదు, ఆతంకవాదులం కాదు, మేము స్టూడెంట్స్. ఎంతో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధన పెట్టిన పేరు. మరి ఇలాంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్టూడెంట్స్ పై మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెల్ క్వాలిఫైడ్ గా ఇక్కడికి వచ్చాము. మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. దొంగలన్నా అందరు దొంగలు కలిసి మంచిగా కూర్చుంటారు, ఏ సీరియల్ లో కూర్చుంటారు. ఆ బండి పోవాలా తెలంగాణ బిడ్డగా ఆదిలాబాద్ జిల్లా అన్న, అడవుల జిల్లా అన్న నాది. అడుగుతా, ఎందుకు అడుగుతా, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అడవి. అడవి అంటే కన్న తల్లితో సమానం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు సిగ్గుచేటు, మీకు తెలీదా? మీరు కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అంటారు. మరి మీకు తెలీదా ఆ వృక్షాల విలువేందో, ఆ వనజీవాల విలువేందో? ఒకటి మ్యాన్, ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ will continuously fight for the betterment of society, for the betterment of this nation. Thank you so much అన్న. 20 సంవత్సరాలు మేము న్యాయ పోరాటం చేయడం వల్ల ఇది అడవిలా మారింది, వీళ్ళు హెచ్సి వాళ్ళ భూమి కాదని చెప్పి ప్రభుత్వం అంటారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే హెచ్సి వాళ్ళ భూమా కాదంట. మీరు డెవలప్మెంట్ చేద్దాం అంటున్నారు. ఎలా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అట్ వాట్ కాస్ట్ యు ఆర్ డెవలపింగ్? అది మా క్వశ్చన్ అండి. మీరు 400 ఎకరాలు ఇంత నేచర్ ని మీరు మొత్తం డిస్ట్రాయ్ చేసి మీరు ఏం డెవలప్మెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు నాకు చెప్పండి. ఇది ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ హైదరాబాద్ అనేది ఇండియాలోనే చాలా ప్రెస్టీజియస్. ఇన్ని ఎకరాలు కలిపి ఇంత బయోడైవర్సిటీ యూనివర్సిటీ ఇండియాలోనే లేదు. ఇది ఒక ప్రెస్టీజియస్ పాయింట్ గా మనం తీసుకొని దీన్ని ప్రిజర్వ్ చేయాల్సింది పోయి మనం డెవలప్మెంట్ అని పేరుతో ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్ జరిగింది. ఇంకా అది చాలదన్నట్టు ఇంకా మాకు అసలు ఒక బౌండరీ వాలే లేదు ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా. అలాంటిది ఇంకా 400 acres ఇది మా ల్యాండ్ కాదు అని చెప్తున్నారు. డెవలప్మెంట్ కి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, మీరు నేషనల్ పార్క్ డెవలప్మెంట్ చేయండి, మా ల్యాండ్ కాదు. మేము అడుగుతున్నాం, మాకు నేచర్ ఎలా ఉందో అలానే కావాలి. మా జింకలు లేవని చెప్తున్నారు, నెమలు లేవని చెప్తున్నారు, గుండెనక్కలు ఏమో ఉన్నాయని చెప్తున్నారు. మా ఏంటండి అవన్నీ? మేము రోజు చూసినా ఏంటి? ఎన్ని వీడియోలు మీకు కావాలండి? మీరు రండి, రేవంత్ రెడ్డి గారు మీరు రండి, మీ మీడియాని పోలీసు అందరినీ తీసుకొని రండి. మీకు జింకలు కనబడుతున్నాయో లేదో మేము చూస్తాం, మీతో మేము ఉంటాం. ఎన్ని జింకలు మీరు డిస్ట్రాయ్ చేయడం వల్ల ఎన్ని జింకలు బయటకు వచ్చేసాయి. అర్ధరాత్రి బయటకు వచ్చి ఎట్టాలేదో తెలియకుంటున్నాయి, చాలా చనిపోతున్నాయి. నెమళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అరుపులు విన్నారా మీరు అసలు ఒకసారైనా? మీరు ఇంత తెలిసి కూడా ఇంత చేసి కూడా డెవలప్మెంట్ అన్న పేరుతో మీరు మా భూముల్ని అమ్మి మీరు డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారు చూడండి. అది కూడా మేము మా భూముల్ని అడుగుతుంటే ఆడపిల్లని కూడా చూడకుండా మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మేము చాలా ప్రశాంతంగా మేము ర్యాలీ చేద్దాం అని వెళ్తుంటే మీరు అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోలీసు అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీకు ఎవరు ఇచ్చారో హక్కు? మేము స్టూడెంట్స్, మేము దొంగలం కాదు, క్రిమినల్స్ కాదు, మేము స్టూడెంట్స్. మాకు హక్కు ఉంది, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మేము మా భూములు మేము అడుగుతాం, మేము న్యాయ పోరాటం చేస్తాం, ఇలానే నిరసన తెలుపుతూ ఉంటాం. మీరు ఎంతవరకు అయితే ఆపరో మేము కూడా ఆపం, చూద్దాం ఎవరు గెలుస్తారో. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇతర పార్టీలు రెచ్చగొట్టడం వల్లే విద్యార్థులు రెచ్చిపోతున్నారని చెప్పి. ఇతర పార్టీల వాళ్ళు మేము ఎందుకంటే రెచ్చిపోతాం? ఇవేమంటే మనకంటే తెలుసు, మిగిలిన రాష్ట్రాల వరకు ఎలా తెలుసు అండి? పార్టీలు నేషనల్ ఇవన్నీ కూడా మేము ఏ పార్టీ కూడా రెచ్చిపోవట్లేదు. మేము ఎప్పటి నుండో పోరాటం చేస్తాం. మా భూముల జోలికి వస్తే ఏ స్టూడెంట్ కూడా, యూనివర్సిటీ స్టూడెంట్ కూడా ఎవ్వరు కూడా ఊరుకోరు. అండ్ దట్ టు ఇది ఓన్లీ యూనివర్సిటీ హైదరాబాద్ ఇష్యూ మాత్రమే కాదు, తెలంగాణ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక నేషన్స్ ఇష్యూ. సో మీడియా సపోర్ట్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మా ప్రాబ్లమ్ ని మీరు ఆంప్లిఫై చేయండి. ఇది మా ప్రాబ్లం కాదు, మన అందరి ప్రాబ్లం. ఇలాగే వదిలేస్తే రేపు మీ యూనివర్సిటీకి వస్తారు, మీ ఇంటికి వస్తారు, అన్ని కూల్చి తప్పుతారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎన్నో ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, అయినా ప్రభుత్వం దాని చర్చించడం లేదు. ప్లస్ జేసీబీలు కూడా ఆగడం లేదు, లోపల నడుస్తూనే ఉంటాయి. అదే బ్రో, మమ్మల్ని ఎలా కూడా చేయట్లేదండి. ఈ రోజు మేము స్టూడెంట్స్ క్యాంటీన్ నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేయడానికి పోయాం. అక్కడికి వెళ్ళక పెద్ద బారికేడ్ వేసి మేమైతే క్రిమినల్స్ లాగా మమ్మల్ని ఆపుతున్నారు. పెద్ద పెద్ద వ్యాన్లు తీసుకొస్తున్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడ ఏం జరుగుతుందో మమ్మల్ని ఎలా చేయాలి మాకు ఎలా తెలుస్తుందండి? మా భూములు మాకంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. మా భూములు ఏమవుతున్నాయో మాకు అంత కొంచెమైనా కృతజ్ఞత అనేది ఉంది. యూనివర్సిటీ ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఎంత ఉందని మేము కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చాం. అలాంటి ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీని మీరు కనీసం 4 రూపాయలు లేకుండా చేద్దాం అనుకుంటారు. మేము ఈ స్టూడెంట్స్ యూనియన్ ఎప్పటికీ ఊరుకోవద్దు, స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తానే ఉంటారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీ స్టూడెంట్స్ తరఫున కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఆల్రెడీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళామంటే పోస్ట్ కార్డ్స్ రాస్తున్నాము. సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి స్టూడెంట్స్ యూనియన్ ఏబీవీపీ వెళ్ళింది, ఆల్రెడీ వాయిస్తున్నారు. మిగిలిన యూనియన్స్ కూడా అందరం పోరాటం చేస్తున్నాము. సో మేము చూసాం. సో మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటే ఇది యాంప్లిఫై అయ్యాక మాకు న్యాయం జరుగుతుంది, మనందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము మా ల్యాండ్ కోసం ప్రొటెక్ట్ చేస్తాం. మీ అందరికి తెలుసు ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ ఏమైంది, అందరికి ఆల్మోస్ట్ తెలంగాణ అనే కాదు త్రూ అవుట్ ఇండియా తెలిసిపోతుంది ఏమైతుంది.
మా ప్రొటెస్ట్లు అంటారు. మేము మా ల్యాండ్ కోసము ఇన్నేళ్ల నుంచి చదువుతున్న స్టూడెంట్స్ ని క్యాంపస్ లో ఉంటున్నాం, నేచర్ తో ఉంటాము, తిరుగుతాం, ట్రెక్కింగ్ చేస్తాము, వాటి మీద నదిలో కదిపోతాము, చెట్లల్లో మంచిగా నీడకుండి చదువుకోవడం అవి చేస్తాం. మాకెంత కనెక్టివిటీ ఉంటుంది నేచర్ కి. అట్లాంటప్పుడు మా నేచర్ ని మేము కాపాడుకోవడం మా బాధ్యత. మా ల్యాండ్ ని మాకు అక్కడ ఇప్పుడు ఐటీ కార్పొరేట్ చేసి మొత్తం చెట్లన్నీ ధ్వంసం చేయడం మాకు ఇష్టం లేదు. దానికోసం మా ల్యాండ్ కోసం, మా చెట్ల కోసం, మా యూనివర్సిటీలో ఉన్న జీవులని, జింకలు అన్ని మీరు ఏడన్నా సిటీలో జింకలు చూస్తారా పార్కులలో తప్ప? యానిమల్స్ సీఎం అన్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తా రేవంత్ రెడ్డిని ఈ రోజే పొద్దుగాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యి రమ్మను, వచ్చి మేమే స్టూడియో దగ్గర ఉండి ఆయనకు చూపిస్తాం ఏడున్నాయి. అంత ఉంటే గూగుల్ ఉంది అందులో కొట్టుకోండి, అది కూడా నమ్మకపోతే డైరెక్ట్ రండి మేమే చూపిస్తాం. కానీ లేవు, చెట్లు లేవు, పక్షులు లేవు, జింకలు లేవు అన్నాడు. గుంట నక్కలు అన్నాడండి స్టూడెంట్స్ ని. మేము మా ల్యాండ్ కోసం మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం, మమ్మల్ని గుంట నక్కలని మెన్షన్ చేస్తే ఎట్లుంటది? ఇన్ని మాటలు మాట్లాడి, ఇంత ఉల్టా పల్టా మాటలు మాట్లాడి జింకలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని ఆయనకి మొత్తము ఆయనకి ఫేవర్ గా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా గుంట నక్క? మా స్టూడెంట్స్ గుంట నక్క అంటారు. ఇన్ని రోజుల నుంచి మేము తినకుండా క్లాసులు ఆపుకొని ఎండలుండి ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇంత కన్సర్న్ ఉందా అండి? అంత నేచర్ హైడ్రా ఉంది కదా, ఇనిషియేటివ్ ఎందుకు? ఎన్విరాన్మెంట్, చెట్లని కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయన వేస్తున్నది కరెక్ట్ నది పక్కనే చెట్లు ఎక్కడైతే మొత్తం దట్టంగా చెట్లు ఉన్నాయో అవిట్లనే విధ్వంసం చేసి మొత్తం జీవులను చంపి దాని మీద ఐటీ కట్టుకుందాం అనుకోండి ఏమవుతుంది? కాంగ్రెస్ మంత్రులు ఏమంటా ఉన్నారంటే 20 సంవత్సరాలు గడిచిపోవడంలో అడవి రూపంగా మారింది కానీ అది అడవి కాదు అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు అడివా కట్టినప్పుడు ఇది మొత్తం అడివే, కంచా కచ్చిపోలి మొత్తం ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇప్పుడు మిగిలిన ఏరియాస్ ఏవైతే సిటీలో ఫారెస్ట్ మిగిలినాయో అందులో చాలా ఫ్యూయెస్ట్ ఫారెస్ట్ లో ఇది ఒకటి. దీన్ని లంగ్స్ ఆఫ్ గచ్చిబౌలి అంటారు. దీని నుంచే చాలా ఆక్సిజన్ గచ్చిబౌలి సిటీకి మొత్తం వస్తుంది. మొత్తం కార్పొరేట్ చేసుకొని మొత్తం ఇండస్ట్రీలు లేపి అన్ని అపార్ట్మెంట్లు లేపి మొత్తం నేచర్ ని డిస్టర్బ్ చేసి మిగిలిన కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉండాలి కదా. ఫారెస్ట్ లేదంటారు. ఒకసారి మీరు చూడండి, ఒకప్పుడు ఇంకెక్కువ ఫారెస్ట్లు ఉండే, ఇప్పుడు తర్వాత యూనివర్సిటీ కోర్సెస్ ఎక్కువ డెవలప్మెంట్ అని కొన్ని ఏరియాలో కట్ చేసి మేము ఇన్స్టిట్యూషన్ మా దాంట్లో డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నాం. ఈ డిపార్ట్మెంట్ లేకముందు మొత్తం దట్టమైన అడవి. ఇప్పటికి మీరు లోపలికి వచ్చి చూస్తే ఎంత చెట్లు ఉన్నాయో మీకు తెలుస్తాయి. 20 ఏళ్ళ కింద వెళ్తాయి, అరే వందల సంవత్సరాల ఓల్డ్ ఉన్న చెట్లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి, ఆ రాక్స్ మష్రూమ్ రాక్స్ ఇప్పుడు ఏడైతే అవి తీసుర్రో లక్షల ఏళ్ళ మీద పెద్దది అది. కాదు, మేము మా ల్యాండ్ కోసము ఇట్లా వేయడం తప్పు. మా ల్యాండ్ దాకా వస్తే మేము యాజ్ ఎ స్టూడెంట్ మేముగా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్న ప్రొటెస్ట్. అది మా ల్యాండ్ ని కాపాడుకోవాలి, మా నేచర్ ని కాపాడుకోవాలి అన్న థాట్ అని స్టూడెంట్స్ చేసింది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఏదైతే టీచింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాతో ఈరోజు ప్రొటెస్ట్ చేస్తారు. మేము ఫ్యాకల్టీ అందరు మేము స్వచ్ఛందంగా పోతే ఈ రోజు ఈస్ట్ క్యాంపస్ పోతుండే మధ్యలో అడ్డుకొని స్టూడెంట్ మీద లాఠీ చార్జెస్ చేసి దెబ్బలు కొట్టి పీస్ఫుల్ గా చేస్తున్న ప్రొటెస్ట్ ని అంత మొత్తం వాయిలెంట్ గా చేసి అందరిని కొట్టి ఇప్పుడు కొందరు ఒక స్టూడెంట్ అయితే కొడితే మొత్తం మచ్చలు పడి పోతలు మెడకి మాట్లాడడానికి రాలేదని కొంచెం అమ్మాయిలను చూడకుండా నెత్తి ఇడ్చుకొని చేసి మీ వీడియోలు చూసుంటారు. నెత్తులు ఇడ్చుకొని కింద పడడం, కాళ్ళు కొందరు చేతులు కొందరు పట్టుకొని పీక్ అవుతుంది. ఇంతన్న మానవత్వం ఉందో కేసీఆర్ సీఎం కి? ఇప్పుడు నాకు అర్థమైతే లే, అప్పుడు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని ఆయన మీద అంతా వేసి ఇప్పుడు నా మీద వేస్తాయని నా మీద వేయకో. నేను స్టూడెంట్ ని ఎడ్యుకేషన్. మేము ప్రజెంట్ ఇంకొకటి ఇందాక అన్నారు లైక్ బయట నుంచి పొలిటిసైజేషన్. పొలిటిసైజ్ కాదు, ఇది మాకు మేముగా చేసుకుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లీడ్ లో ఉందనుకో అది చేసిన మిస్టేక్స్ ని ఎత్తి చూపుతాయి కదా. ఆపోజిట్ ఏవైతున్నాయో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడం మాకు ఫేవర్, కానీ మేము వెళ్ళి వాళ్ళు ఏదో మమ్మల్ని పుష్ చేసి
స్టూడెంట్స్ చేసిన దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అంతే. కానీ స్టూడెంట్స్ ముంగట్కి తోచి మీరు అధ్యయనం ఇచ్చేనా ఎవరు స్టూడెంట్ చేసుకున్న ఇనిషియేటివ్, స్టూడెంట్ నడుపుతున్న ఇనిషియేటివ్, స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్ వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది. ఈవెన్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ వాళ్ళందరినీ మా ఆర్గనైజేషన్ కలిసింది. వాళ్ళు మాకు అండంగా ఉండి మాకు సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. అంత వేసి సుప్రీం కోర్టు గవర్నమెంట్ ఈ ల్యాండ్ కార్పొరేట్ కి ఇవ్వము, స్టేట్ ఎందుకు ఇస్తారు? మంచిగా యూజ్ చేస్తారు, ల్యాండ్ కి ప్రొటెక్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఏ కార్పొరేట్ కి అయితే ఇవ్వద్దు అనుకున్నామో మళ్ళీ చెట్ల పెడితే ఏమొస్తుంది? జింకలు లేవంటారు. ఇప్పుడైతే లిటరల్లీ జింకలు వాటన్ని చంపి వాటి శవాల మీద కట్టుకున్నట్టు. మీకు ఇంకొక తాను ఒకటి అన్నాడు, ఏమని రేవంత్ రెడ్డి ఒకప్పుడు వచ్చిన దాంట్లో ప్రెస్ మీట్ లో అన్న ఉంటాడు మీడియా ఒకట, లైక్ నేచరు అమ్మ లాంటిది, నేచర్ ని మనం డిస్టర్బ్ చేసినాం అనుకో నేచర్ మన మీద పగబట్టినప్పుడు కాన్సిక్వెన్సెస్ వేరే లెవెల్ ఉంటాయని. ఎగ్జాంపుల్ వయనాడ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ని తీసుకుని అంతంత పెద్ద ఇష్యూస్ తీసుకొని ఇంత గొప్ప మాట్లాడినాడు. ఇప్పుడు ఏం చేస్తుండో ఉన్న జీవులని ఉన్న చెట్లని అన్నిట్లో నరికేసి డెవలప్మెంట్ కి ప్రతి స్టూడెంట్ కి ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది, ప్రతి మనిషికి ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటది. డెవలప్మెంట్ అవ్వాలి అని మాకు కూడా ఉంది. నేను ఎకనామిక్ స్టూడెంట్, ఎకనామికల్ గా ఉన్నా నాకు ఎంత డెవలప్మెంట్ మీద ఉంటది. నేను చదువుతుందే స్టేట్ డెవలప్మెంట్, కానీ డెవలప్మెంట్ అనేది ఎట్లుండాలి? మంచి యూజ్ అయ్యి ఒక దిక్కు ఎన్వైరన్మెంట్ ని కాపాడుకుంటా, ఇంకొక దిక్కు మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, అది డెవలప్మెంట్. కానీ చెట్లను నరికేసి మొత్తం తీసేస్తే పొల్యూషన్ పెంచి ఐటీలు పెట్టి ఇండస్ట్రీలు పెట్టి మొత్తం పొల్యూషన్ తప్ప ఏం చేస్తారు? ఇప్పుడు గురించి ఏదో ఎంత 30,000 కోట్లకు ఆక్షన్ వేసిండు. ఆక్షన్ అంటే మినిమం అలాగే ఇంత ఎంత రావచ్చు. వచ్చినప్పుడు ప్రజెంట్ ఆ పైసల గురించి మాత్రమే ఆలోచించి ఇంత గలీజ్ నిర్ణయం తీసుకున్న అసలు ఎట్లా అంటే మొత్తం అన్ని జీవరాశులు తప్పినోడు నువ్వు అయితే పక్క బాగుపడైనా అండ్ అయినా ఆయన నోడుకొని మనం నేచర్ ని డిస్ట్రాక్ట్ చేసే నేచర్ కి మనం బలైపోతాం ఎప్పుడొకప్పుడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడే బలైపోయేటట్టే ఉండు ఆయన చేసిన దానికి. ఇంకొకటి డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ గా ఉండాలి. అండ్ ఈ ఫారెస్ట్ ఇదే ఉందా అంటే ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇంత జాగ్ ఉంది, బీడు భూములు ఎన్ని ఉన్నాయి, వేరే దానికి యూజ్ ఎన్ని ఉన్నాయి. అట్లాంటి ల్యాండ్ పోయి కట్టుకోవాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి, ప్రజలు వచ్చి సపోర్ట్ చేస్తారు, చాలా మంచి పేరు వస్తుంది మీ గవర్నమెంట్ కి. దానికి తర్వాత మీకు ఎకనామిక్ గా కూడా చాలా పైసలు వస్తాయి దాని నుంచి. అట్లా రాదని ఉన్న కొంచెం ఫారెస్ట్ ఏదైతే సిటీలు ఉందో దాన్ని కూడా డిస్ట్రాక్ట్ చేసి దాని మీద కడితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. నేచర్ డిస్ట్రాక్షన్, స్టూడెంట్స్ మీద ఇంత ఆందోళనలు లేపి స్టూడెంట్స్ ని అది ఇది అని. ఎడ్యుకేషన్ మినిస్టర్ పాలిటిక్స్ ఒక్కటన్నా చూస్తుండ ఆయన? మొత్తం ఇన్స్టిట్యూషన్ ప్రతి స్టూడెంట్ ని హార్మ్ చేస్తూ ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ప్రతి జీవిని హార్మ్ చేస్తుండే ఆయన ప్రజెంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు చెప్పుకుంటారు? పర్టికులర్లీ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా ఉండడం వేస్ట్. అండ్ పక్కా మేము చెప్తున్నాం స్టూడెంట్ వార్నింగ్ ఇది, మీరు పక్కా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవరు. చాలా ఓట్లు మా క్యాంపస్ నుంచే పోయినాయి వాళ్ళకి ఇప్పుడే ప్రెసెంట్ ఇష్యూకి. అండ్ బయట ప్రజలకు కూడా ఆయన ఏమంత మేలు చేయలేడు అందరికి తెలుసు. అండ్ ఇష్యూ అందరికి తెలుసు. పక్కా గెలవడు, ఇంకెప్పుడుకి రాడు. ఆయన ఇప్పుడు తీసుకునే ఇనిషియేటివ్ ఏదైతుందో తీసుకునే ఇనిషియేటివ్ ఫ్యూచర్ కి డెవలప్మెంట్ కి ఫ్యూచర్ మంచి కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇది చేస్తుండు, ఫ్యూచర్ లో ఏమైతే కాన్సిక్వెన్సెస్ ఏమంటారు? పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ అన్ని అయ్యి చెత్త అయిపోతాయి. ఇవి సిటీలో ఉంది ఎంత దుమ్ము దరిద్రంగా వాసనలు ఎంత నిండిపోయినాయి. కొన్నేళ్ళ ఇట్లనే వేసుకుంటా పోయి ఇట్లనే వేసిదనుకో. మేము ఇంకొకటి ఈ ఒక్క యూనివర్సిటీ ఫారెస్ట్ మాత్రమే కాదు ఇంకెక్కడైనా సరే గానీ పచ్చదనం జంతువులకి హాని జరగొద్దు. దాన్ని కూడా కలిపి మెందుకు చేసిన ప్రొటెస్ట్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆయన ప్రొటెస్ట్ చేస్తే ఆయనకి ఏం రాదు, తర్వాత ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అయితే తప్ప ఇంకేం. ఇట్లనే వేసుకుంటాం ఏంటంటే ఇంకొన్నేళ్ళు అయినాక మనము గాలి వీడ్చుకోనికే కూడా ఆక్సిజన్ సిలిండర్లు ప్రతి ఒక్కరికి కొనుక్కొని పిలుచుకోవాల్సి వస్తుంది. ఇంత ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సీఎం లెక్క ప్రజల మంచి కోసము, ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క ఎట్లయితే స్టూడెంట్స్ బాగు కోసం చూసి ఇప్పుడన్నా మా చేస్తున్న పనిని వెనక తీసుకొని డెవలప్మెంట్ సస్టైనబుల్ గా చేసుకోనికి ట్రై చేయి. ఇట్లానే వేసుకున్న
చేసినావు అంటే కొన్ని రోజులు కూడా ఉండవు, నీ గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఇంకెప్పుడు రాడు. ఇప్పుడు చాలా మంది ద్వేషం ఉంది ఆయన మీద ఆల్రెడీ, ఇంకా ఎక్కువ విలన్స్ నేర్చుకుంటుండు. అండ్ ఇంకొకటి ఆయన వేసే తప్పుడు పనులకి స్టూడెంట్స్ మీద, అమాయకుల మీద, మాలాంటి స్టూడెంట్స్ చదువుకునేటోళ్ళ మీద ఏంటంటే ఎఫ్ఐఆర్లు, కేసులు, లాఠీ చార్జీలు చేయించుకోము. అర్థం కాదు, ఏమనంటే స్టూడెంట్స్ కింద హామ్ చేస్తుండు. ఏం మాట్లాడతాడు అయినా నాకు అర్థం కాదు.